పన్ను నొప్పిగా ఉంది కానీ నాకు డయాబెటీస్ ఉంది, డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? లేదా హార్ట్ ఆపరేషన్ జరిగి ఒక 2 months అయింది, పన్ను నొప్పి వచ్చింది, ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? ఇలాంటి సందేహాలు మీలో చాలామందికి ఉంటాయి. వాటిని నేను ప్రొసీజర్ వైజ్గా, డిసీజ్ వైజ్గా ఎలా చేసుకోవచ్చో చెప్తాను. హాయ్, నేను మీ డాక్టర్ అవినాష్ ఫ్రమ్ సుధా డెంటల్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్, దానికి డయాబెటీస్ ఉన్నా కానీ ఎనీ బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నా ఇబ్బంది ఏం లేదు, ట్రీట్మెంట్ చేసేసుకోవచ్చు. సెకండ్ థింగ్, పన్ను తీయడం, ఎక్స్ట్రాక్షన్ అంటారు. దానికి ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్నా కానీ ఏమైనా బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నా కానీ కంట్రోల్లో ఉండాలి. బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటే ప్రయర్గా 2 days ముందు ఆపమంటాం. సో అవసరమైతే యాంటీబయాటిక్స్ కూడా ప్రొఫైలాక్టిక్గా ఇస్తాం. చిగుర్ల ఇన్ఫెక్షన్, సో చిగుర్ల ఇన్ఫెక్షన్కి గమ్ సర్జరీ కానీ లేజర్ కానీ చేస్తాం. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి కానీ బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వాళ్ళకి కానీ బేసిక్గా సర్జరీ కంటే లేజర్ ట్రీట్మెంట్ అనేది ప్రిఫర్ చేస్తాం. బట్ కొన్ని కేసెస్లో లేజర్ ట్రీట్మెంట్ అనేది ఆప్షన్ ఉండదు, ఓన్లీ సర్జరీ చేయాల్సి ఉంటుంది. అట్లాంటి టైంలో కంట్రోల్ చేసుకొని మనం సర్జరీకి వెళ్ళొచ్చు. ఫోర్త్ థింగ్, ఇంప్లాంట్స్. డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా వస్తున్నాయి. సో డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఎవరైనా వేసుకోవచ్చు, ఈవెన్ డయాబెటిక్ అయినా హార్ట్ పేషెంట్కైనా వేసుకోవచ్చు. కాకపోతే ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే డెంటల్ ఇంప్లాంట్స్ వేసుకున్న తర్వాత మీరు డయాబెటిక్ కంట్రోల్ మాత్రం ఎప్పుడూ ఉండాలి. ప్లస్ ఎవ్రీ 3 monthsకి డెంటల్ చెకప్కి వస్తేనే ఆ ఇంప్లాంట్స్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. ఇంకేమైనా ట్రీట్మెంట్స్ మీద మీకు సందేహాలు ఉంటే కింద కమెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. డూ ఫాలో సుధా డెంటల్.